ఉంది. ఏమిటి ఆ సున్నిశితమైన అంశం అంటే, మరి వారు మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడారు. మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం వారి వంతు సహకారం పూర్తిగా అందించి, మరి ఏ వర్గానికి నాకు తెలిసి అన్యాయం చేయలే, ఏ మతాన్ని ప్రోత్సహించలే. కానీ ఆ లోకల్గా అక్కడ ఉన్న తెగల మధ్య అది ఒక అంతర్యుద్ధంగా పరిణమించింది. సరే, అది ఇప్పుడు కంట్రోల్ అయింది. మరి ఇప్పుడు శ్రీమతి షర్మిల మాట్లాడిన అంశం, అక్కడ చర్చిల ధ్వంసం గురించి మాట్లాడారు. అది అంతగా మరి స్పృశించకూడని అంశం అయినప్పటికీ, మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం, ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం 10 రోజులుగా మాట్లాడుకున్నట్టు, ఆ మేజర్ ఓట్ బ్యాంక్, ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో, ఆ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా అది అన్నా చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. సరే, నిన్న ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి మరి క్యాంప్ ఆఫీస్లో కలిసారా, ఇంట్లో కలిసారా అనేది ఎవరికీ తెలియదు. ఓ ఫోటో కూడా లేదు. కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. కానీ డెఫినెట్గా కలిసే ఉండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఒక శుభకార్యం జరిగినప్పుడు వారందరినీ పిలుచుకోవటం రివాజు, వెళ్ళటం మర్యాద. సో ఆ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నప్పటికీ, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే సీను, ఈ తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ కలిసిపోయిన తర్వాత జరగబోయే సీన్ అయితే మనం ఊహించుకున్న దానికన్నా కూడా ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంది. ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు చూస్తే ఇక గమ్మత్తైన అంశాలు మా పార్టీలో, నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తెచ్చుకోవాలి. పాపం మంత్రి అమర్